Students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, April session లో ఇప్పటివరకు 8 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. 4 days JEE మెయిన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అంటే 2 షిఫ్ట్లో జరిగింది కదా, ఏ సబ్జెక్ట్ ఎలా వచ్చింది సో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇదంతా కూడా స్టూడెంట్స్ అదేవిధంగా JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చేస్తున్నటువంటి వీడియో అనమాట. ఇది వచ్చేసి కొంత శాంపిల్తోనే మనం పేపర్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి దీన్ని కేవలం ఏదైతే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక అంచనా వేసుకోవడానికి మాత్రమే ఇది. బట్ మనం చూసుకోవాల్సింది మాత్రం అంతిమంగా వచ్చే రిజల్ట్ అనమాట. సో మనం ఇచ్చేటువంటి పర్సంటైల్ వర్సెస్ మార్క్స్ అనేది కూడా మీకు ఏంటంటే కొంత రిలాక్స్ కొరకు మాత్రమే, కానీ ఎగ్జాక్ట్గా ఇలా వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్లో మనకు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఫిజిక్స్ అయితే కొంచెం ఎవరైతే కొంచెం స్టూడెంట్స్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము బాగానే క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. అంత పెద్ద ట్రికీ క్వశ్చన్స్ అయితే ఏమి లేవు ఫిజిక్స్లో, కొంత నాలెడ్జ్ ఉన్నా కానీ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగానే రాయించాలని చెప్పారనమాట. కెమిస్ట్రీ అనేది ఏదైతే ఎప్పుడు లేకుండా అంటే ప్రీవియస్ ఇయర్స్లో కావచ్చు లేకపోతే జనవరి సెషన్లో కావచ్చు కెమిస్ట్రీ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్లా ఉన్నది. బట్ ఈసారి ఓవరాల్గా అన్ని సెషన్స్లో కూడా కొంత ట్రికీ క్వశ్చన్స్ కొంత లెంతీ క్వశ్చన్స్ అనేవి కెమిస్ట్రీలో వస్తున్నాయి. అది కొంతమేర ఈరోజు కంటిన్యూ అయిందని చెప్పారు. సో బట్ ఈజీ టు మోడరేట్ వచ్చిందనమాట. కానీ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలా అయితే మనకి ఏప్రిల్ 4th ఉన్నటువంటి పేపర్ అయితే ఉందో మార్నింగ్ షిఫ్ట్ కొంచెం ఈవినింగ్ షిఫ్ట్ అదే తరహాలో మ్యాథ్స్ని అయితే తీసుకెళ్లారనమాట. అంటే ఎప్పుడైతే మనకి మ్యాథ్స్ అనేది టఫ్ వస్తుందో ఆ 3 పేపర్లలో ఆ రోజు ఉన్నటువంటి షిఫ్ట్ మనం టఫ్ షిఫ్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈరోజు వచ్చినటువంటి ఏదైతే మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో మ్యాథ్స్ అనేది కొంత మోడరేట్ టు టఫ్ వెళ్ళిందని స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి ఇది ఏప్రిల్ 4th జరిగినటువంటి షిఫ్ట్ అయితే ఉందో మరి దానికి తగ్గట్టుగా ఉంటుందా ఏందా అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. బట్ ఇది కూడా కొంచెం మ్యాథ్స్ వల్ల మాత్రము స్కోరింగ్ అనేది కొంత తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. కాబట్టి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్లో మ్యాథ్స్ అనేది పేపర్ స్టాండర్డ్ని కొంచెం ఎక్కువ తీసుకెళ్ళిందని చెప్పేసి సో దానివల్ల కొంచెం స్కోర్ అనేది తక్కువ వస్తుందనేది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. అదేవిధంగా ఇక ఆఫ్టర్నూన్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్లో కూడా సో ఏదైతే మార్నింగ్ ఎలా అయితే వచ్చిందో ఫిజిక్స్ కెమిస్ట్రీ దాదాపు ఇంచుమించుగా పేపర్ అనేది అలానే వచ్చింది. ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఈ రెండిట్లలో అంత పెద్ద ఇబ్బంది పడేటువంటి అంటే ఎవరికైతే సబ్జెక్ట్ చదవగలుగుతారో వాళ్ళైతే బాగానే రాశారనమాట. కొంత కెమిస్ట్రీ మాత్రం ఫిజిక్స్తో పోల్చుకున్నప్పుడు కొంత ట్రీకీ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అంటే కొంత కన్ఫ్యూజ్ చేసి అటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ఎలా అయితే మనకి మార్నింగ్ పేపర్ ఎలా అయితే మ్యాథ్స్ కొంచెం టఫ్ వెళ్ళిందో, ఎందుకంటే టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే మోర్ దాన్ 1 hour టైం తీసుకుంటుంది. ఏది మనకి ఇటువంటి ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ బాగా చదివే పిల్లలు అనమాట. మోర్ దాన్ 1 hour తీసుకుంటుంది అంటే పేపర్ కొంచెం టఫ్ ఉండొచ్చు, అంటే ఎక్కువ లెందీ ఉందని చెప్పేసి కూడా ఇటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. సో ఓవరాల్గా ఏదైతే ఈరోజు ఏదైతే మనకి ఏప్రిల్ 4th జరిగిందో షిఫ్ట్ దానికి దగ్గరలో ఉందన్నమాట. అంటే కొంత పర్సంటైల్ అంటే కొంచెం మంచి పర్సంటైల్ మాత్రం మార్క్స్ అనేది అంత ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు, ఏప్రిల్ 4th దగ్గరలో ఉండేటువంటి ఛాన్స్ ఉందని స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఒకవేళ ఒక అంచనా కొరకు మనకి ఎంత పర్సంటైల్కి ఓకే ఎన్ని మార్క్స్ రావాలని మనం తీసుకున్నట్లయితే ఇది మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ రెండింటికి కలిపి ఇస్తున్నాను. సో 99.9% అయితే మనకి ఇక్కడ 235 నుంచి 245 ప్లస్ ఆర్ మైనస్ వేసుకోవచ్చు. అదేవిధంగా 99% అయితే 175 to 185, 98% తీసుకున్నట్లయితే 160 to 163, 97 అయితే 140 to 145, 96% తీసుకున్నట్లయితే 130 to 135, 95% తీసుకున్నట్లయితే 123 నుంచి 128, అదేవిధంగా 93% తీసుకున్నట్లయితే 113 నుంచి 118 అనమాట. ఇక మినిమం 90% కనుక తీసుకున్నట్లయితే 95 to 102 మార్క్స్ అనేది వస్తున్నట్లయితే మీకు మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇప్పటివరకు జరిగేటువంటి JEE మెయిన్స్ యొక్క అనాలిసిస్. ఇంకొక సెషన్ అయితే ఉంది కాబట్టి అది కూడా మీకు ఖచ్చితంగా రేపు చేస్తాను. అండ్ స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా నేను ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ ఏదైతే ఢిల్లీ ఉందో ఢిల్లీ విజిట్ చేసి ఒక కాలేజీ గురించి మీకు చెప్పాను. అదేవిధంగా 2 days బ్యాక్ మనకి నిన్ననే వెళ్ళి జైపూర్లో ఉన్నటువంటి JK లక్ష్మీపతి యూనివర్సిటీ గురించి చెప్పాను. అదేవిధంగా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఓక్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాను అనమాట. ఇక వీడియోస్ అనేది అన్ని ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ వీడియోస్ వస్తాయి మీకు. ఇక్కడ నేను ప్రతి కాలేజీ గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే సో అందరికీ అన్ని కాలేజీలు నచ్చవు అనమాట. సో మీకు ఏ కాలేజీ నచ్చితే ఆ కాలేజీ మీరు జాయిన్ కావచ్చు. JK లక్ష్మీపతి యూనివర్సిటీ కనుక తీసుకున్నట్లయితే మీరు అందరూ కూడా JEE మెయిన్స్ రాస్తున్నారు. JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ కాకుండా ఆ కాలేజీలోకి వెళ్ళేటువంటి ఛాన్సే లేదనమాట. కానీ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడికి మీరు వెళ్ళి అంటే దాదాపు మీకు ఒక 9 కాలేజెస్ ఉన్నాయి. అందులో IIITలు ఉన్నాయి, IITలు ఉన్నాయి, బిట్స్ ప్లాన్ ఉంది.
అంటే 2 ఇయర్స్ మీరు చదవచ్చు అనమాట. డిఫరెంట్ కాలేజ్‌లో మీరు స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా చదవచ్చు. ఆ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అయినట్లయితే. ఆ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి చాలామందికి ఐఐటీస్‌లో, త్రిబుల్ ఐటీస్ హైదరాబాద్ లాంటిలో చదవాలి అనే డ్రీమ్ ఉంటుంది కాబట్టి త్రూ దిస్ కాలేజ్ అనమాట. అంటే ఒక 2 ఇయర్స్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో, ఒక 2 ఇయర్స్ వచ్చేసి మీరు అక్కడ చదువుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, అసలు వాటి యొక్క వివరాలు మొత్తం కూడా అక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను వాళ్ళందరినీ. అడ్మిషన్ యొక్క ఇన్‌చార్జెస్‌ని, డీన్ ఆఫ్ డిజైను, అదేవిధంగా మీకు ఇంకా అక్కడ ఉన్నటువంటి మేనేజ్‌మెంట్ అయితే ఉంటుందో కోర్స్ అనమాట బీబీఏ ప్లస్ ఎంబీఏ వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేశాను. అవన్నీ ఎడిటింగ్ నడుస్తా ఉన్నాయి. అవన్నీ మీకు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంత రిస్క్ తీసుకొని వెళ్ళి అక్కడ అన్నీ చూసి చెప్పేదేంటంటే, ఒకప్పుడు వీటి గురించి నేను చెప్పాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశాననమాట. గత 2 ఇయర్స్‌గా. మరి అప్లోడ్ చేసినప్పుడు ఎంతో మీలాంటి పేరెంట్స్ వెళ్లి చూసి జాయిన్ అయ్యారు కాబట్టి, అసలు వాళ్ళకి నిజంగా ఎట్లుంది ఫీడ్‌బ్యాక్ ఏందనేది తెలుసుకొని, సో మళ్ళీ మీకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తున్నాననమాట. ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకొని మీకు నచ్చితేనే జాయిన్ కావండి. ఇవన్నీ ఏందంటే నాకు చాలా మెసేజ్ వస్తా ఉంటాయి. ఈ కాలేజ్ గురించి, ఆ కాలేజ్ గురించి. కొంతమంది ఏందంటే కొన్ని కాలేజ్‌కే స్పెసిఫిక్‌గా ఫిక్స్ అయ్యి ఉంటారనమాట. బట్ నేనొచ్చేసి మీకు ప్రతి ఒక్క కాలేజీ గురించి మీరు అడిగినటువంటి అన్ని కాలేజీ గురించి వివరిస్తూ, మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ కాలేజీ మీరు జాయిన్ అయ్యి మీ కెరియర్‌ని మీరు ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే నాకు వీలైనటువంటి కాలేజెస్ మనం ఏదైతే వాళ్ళకి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇచ్చే దాన్ని బట్టి వీలైన కాలేజెస్ అన్నిటి గురించి కూడా మన ఛానల్‌లో చెప్తానమాట. ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, టాప్ కాలేజెస్ అండ్ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చేటువంటి అన్ని కాలేజ్‌ని కూడా ఛానల్ ఎంకరేజ్ చేస్తుంది. సో అంతే తప్ప మరి వేరే విధంగా అయితే భావించొద్దు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారన్నమాట. ఇన్ని లక్షల మంది రాస్తున్నప్పుడు అందరికీ ఐఐటీలు రావు, ఎన్ఐటీలు రావు, త్రిబుల్ ఐటీలు రావు. సో టాప్ డీమ్డ్ ఇన్స్టిట్యూట్లు రావన్నమాట. కాబట్టి ఇంత వేల మంది, లక్షల మంది మన ఛానల్ చూస్తున్నప్పుడు వారికి తగ్గట్టు కాలేజీ, వారికి నచ్చినటువంటి కాలేజీ ఏదైతే ఉందో ఇవన్నీ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఇన్ని వీడియోస్ అనేది చేస్తున్నాం అనమాట. రిస్క్ అయినప్పటికీ కూడా విరామం లేకుండా జర్నీ అనేది చేస్తున్నాను మీకోసము. సో కాబట్టి ఈ ఛానల్‌ని ఆదరిస్తారనుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నా గైడెన్స్ కాలేజ్ సెలక్షన్స్‌లో మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే నా మెంటర్‌షిప్ తీసుకోండి. మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నా గానీ మీరు నా గైడెన్స్ తీసుకొని మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ రాసి మీ పిల్లల యొక్క స్కిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.